అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడతాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మామూలుగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా, అంటే యూనివర్స్, విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేసి. సో నాకు ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టెంట్ గా త్వరగా నాకు మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే టిప్స్ కావాలి. కొంతమంది వెయిట్ చేయడానికి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు, త్వరగా అయిపోవాలి అనుకుంటారు, అంటే ఇన్స్టెంట్ గా నాకు కావాలి ఏదైనా. సో ఇన్స్టెంట్ గా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే ఈరోజు మా వ్యూవర్స్ కి చెప్పే టిప్స్ ఏమైనా ఉన్నాయి? ఓకే, ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ కోసం మనకు ఒక 3 యూనివర్సల్ కోడ్స్ ఉన్నాయి. ఇది యూనివర్స్ నుండి మనకు వస్తున్న ఒక సంకేతము, ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం. పంచభూతాలు మనకి అద్భుతంగా సహకరిస్తున్నాయని ఒక సంకేతం అని చెప్పొచ్చు. ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ లైక్ ఇన్స్టెంట్ కాఫీ లెక్క. విల్ డీకోడ్ అబౌట్ దట్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహదేవి నమః. ఓం రామ్ రాహువే నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఇదంతా బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని, బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కమింగ్ టు ద టాపిక్, మేనిఫెస్టేషన్కి సంబంధించి ప్రాపర్ సాధన చాలా అవసరం. సాధన చాలా అవసరం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఒక రోజులో జరగదు, 2 రోజుల్లో జరగదు, వారం 10 రోజుల్లో జరగదు. కానీ నేననే వ్యక్తిని ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి అని నిర్ణయం తీసుకోవడానికి 1 సెకండ్ చాలు, 1 నిమిషం చాలు. తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు మనం మారితేనే, ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే దైవశక్తికి అనుకూలంగా, పంచభూతాలకు అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా, నవగ్రహాలకు అనుకూలంగా విశ్వానికి కొన్ని నియమాలు ఉంటాయి. ద లాస్ ఆఫ్ నేచర్, ద లాస్ ఆఫ్ యూనివర్స్. దానికి తగ్గట్టుగా మనం ట్రాన్స్ఫర్మేషన్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. కానీ అతి త్వరలో మన మేనిఫెస్టేషన్ రిజల్ట్ వస్తుంది, ఇన్స్టెంట్గా ఇప్పుడు జరిగిపోతుంది అని యూనివర్స్ మనకి కొన్ని సంకేతాలు ఇస్తాయి. ఏంజల్ నెంబర్స్ రూపంలో 3 పవర్ఫుల్ యూనివర్సల్ కోడ్స్ ఉన్నాయి. ఎన్ని? 3. ఈ 3 కోడ్స్ రిపీటెడ్గా మనం చూస్తున్నాము అంటే జాక్పాటే. ఐఎమ్ టెల్లింగ్ యూ, జాక్పాట్. అంటే అనుకున్నది ప్రతిదీ అయిపోతుంది అని 100% యూనివర్స్ మనకి ఎస్ చెప్పేసినట్టే. యాజ్ పర్ న్యూమరాలజీ, ఏంజల్ నెంబర్స్ ప్రకారం యూనివర్స్కి కనెక్ట్ చేస్తే, నెంబర్స్ ఆర్ నాట్ ఓన్లీ మ్యాథ్స్. నెంబర్స్ ఓన్లీ మ్యాథమెటిక్సే కాదు, నెంబర్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మంత్రాస్కి ఎలాగైతే ఒక వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో, నెంబర్స్కి కూడా ఒక సెట్టైన్ వైబ్రేషన్స్, సెట్టైన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. అందుకే ముహూర్తాస్ చూస్తాం. ఇఫ్ నెంబర్స్కి ఆ ఎనర్జీ, వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీస్ లేకపోతే ముహూర్తాస్ ఎందుకు చూడాలి? టైమ్ ఆఫ్ బర్త్ ఎందుకు చూడాలి? సో 3 యూనివర్సల్ కోడ్స్ నేను రివ్యూ చేయబోతున్నాను. ఈ కోడ్స్ మీరు ఎవరైనా సరే రిపీటెడ్గా చూస్తున్నారా? కంగ్రాచ్యులేషన్స్. రిపీటెడ్గా చూస్తున్నారంటే విశ్వం నుండి మీ అందరికీ వస్తున్న ఒక అద్భుతమైన సంకేతము. ఎవరు చూడకపోయినా యూనివర్స్ మీకు ఇచ్చే సంకేతమే ఈ వీడియో రూపంలో అతి త్వరలో మీకు శుభం జరగబోతుంది అని. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఈ అండపిండ బ్రహ్మాండాలు సృష్టించిన పరమాత్ముడి దగ్గర నుండి ఇమ్మీడియట్గా ఆశీర్వాదాలు పొందిస్తారు. మర్చిపోకండి, అహం బ్రహ్మాస్మి అని కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 1, ద ఫస్ట్ కోడ్ ఏంటంటే 333. ఏంటి? 333. 333. దీన్ని మనం మాస్టరీ మేనిఫెస్టేషన్ కోడ్ అని చెప్పొచ్చు. మాస్టరీ మేనిఫెస్టేషన్ కోడ్ అని చెప్పొచ్చు. 333 మనకు కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం చేస్తున్న ప్రేయర్స్, మనం చేస్తున్న దైవనామ స్మరణం, విశ్వనామ స్మరణం, మనం చేస్తున్న మేనిఫెస్టేషన్, మనం చేస్తున్న పని విశ్వానికి వినిపిస్తుంది, విశ్వం చూస్తుంది అనే అర్థము 333. దాన్ని మనం మేనిఫెస్టేషన్ మాస్టరీ కోడ్ అంటాం. 333 నెంబర్ మనం ఏదో టైం చూస్తూ ఉన్నాము, అప్పుడే 333 అవ్వడం. కారులో బయటకు వెళ్తా ఉన్నాం, సడన్గా ఒక ముందు నుండి ఒక కారు వెళ్తుంది, దాని నెంబర్ 333గా ఉండడం. ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళారు, అనుకోకుండా ప్రైస్ 333 కనిపించడం. అనుకోకుండా ఎక్కడో అలారం మోగింది, ఏంటని సౌండ్ చూస్తే 333 కనిపించడం. మీకు ఏదో వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చింది, ఓపెన్ చేయగానే కరెక్ట్గా 3:33కి ఒక నోటిఫికేషన్ రావడం. ఇది యాదృచ్ఛికం కాదు.
యాజ్ పర్ స్పిరిచువల్ టాపిక్ పరంగా మనం చూసుకుంటే జీవితంలో కోఇన్సిడెన్స్ అనేది లేదు దెర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. దాన్ని మనం డీకోడ్ చేయడం మనకు రావాలి. సో మీ ఎవరికైనా 333 నెంబర్ కనిపిస్తుంది అంటే యూనివర్స్ మీకు చెప్తున్న మాట ఏంటంటే ఐ ఆమ్ దేర్, నేను ఉన్నాను, మీరు చేస్తున్న ప్రేయర్స్ని నేను వింటున్నాను, మీరు చేస్తున్న సాధనలే నేను చూస్తున్నాను, మీరు చేస్తున్న యాక్షన్స్ పనిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంకాస్త ముందుకు వెళ్ళు అని విశ్వమిస్తున్న ఒక సంకేతం అని భావచ్చు 333. సెకండ్ మాస్టర్ నెంబర్ ఏంటంటే, సెకండ్ యూనివర్సల్ కోడ్ ఏంటంటే 555. పవర్ఫుల్ నెంబర్. 555ని ట్రాన్స్ఫర్మేషనల్ యూనివర్సల్ కోడ్ అని చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్మేషనల్ యూనివర్సల్ కోడ్ 555 కనిపిస్తుంది అంటే మనము ట్రాన్స్ఫర్మ్ అవుతున్నాము అని విశ్వం గుర్తించింది అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మార్పు, చేంజ్. సిజీజీ అంటాం, చేంజ్ గివ్స్ గ్రోత్. మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. తల వెంట్రుక నుండి కాళ్ళగోరు వరకు మనం మారాలి. యూనివర్స్ దేనికి స్పందిస్తుందంటే మన మాటకి, మన చూపుకి, మన నడకకి, మన నడవడికకి, మన వైఖరికి, మన ధోరణికి, మనం కట్టే బట్టకి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి, మనం చేస్తున్న ప్రతి సాధనకి, అండ్ బయటికి మనం వ్యక్తపరుస్తున్న ఆలోచనలకి, మనం బయటికి చెప్పలేని మాటలను కూడా విశ్వం వినగలదు. ఎస్, నువ్వు ట్రాన్స్ఫర్మ్ అవుతున్నావు. ఇంతకుముందు నీకు కృతజ్ఞత లేదు, ఇప్పుడు గ్రాటిట్యూడ్ చూపిస్తున్నావు. ఇంతకుముందు నీకు ఒక కాన్ఫిడెన్స్ లేదు, ఒక బిలీఫ్ లేదు, ఒక నమ్మకం లేదు. బట్ ఇప్పుడు ఎస్, నేను ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను, ఐశ్వర్యవంతుడిని అవుతానని ఒక బిలీఫ్ ఏర్పడింది. నాకు దైవం సహకరిస్తుంది, విశ్వం సహకరిస్తుంది అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు గ్రాటిట్యూడ్ లేదు, ఇప్పుడు గ్రాటిట్యూడ్ ఉంది. ఇంతకుముందు ప్రేయర్ లేదు, ఇప్పుడు ప్రేయర్ ఉంది. ఇంతకుముందు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏంటో తెలీదు, ఇప్పుడు ప్రతి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఆచరణలో పెడుతున్నాం. చిన్న చిన్న మిరాకిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్. సో 555 కనిపిస్తుంది అంటేనే నువ్వు ట్రాన్స్ఫర్మ్ అవుతున్నావు, యూఆర్ గోయింగ్ గుడ్, ఇంకాస్త ముందుకు వెళ్ళి, జస్ట్ గో హెడ్, నేనున్నాను, జస్ట్ ట్రస్ట్ మీ అని యూనివర్స్ ఇస్తున్న ఒక సంకేతము, ఒక నెంబర్స్ రూపంలో. అది ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్కి కోడ్ అన్నట్టు. అండ్ ద థర్డ్ పవర్ఫుల్ కోడ్ ఈజ్ 777. 777 అనే కోడ్ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అని చెప్పొచ్చు. విచ్ మీన్స్ స్పిరిచువల్గా నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్తున్నావు, స్పిరిచువల్గా ముందుకెళ్ళే దారిలో నువ్వు ఉన్నావు అని విశ్వం ఇచ్చిన ఒక సంకేతం. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పిరిచువాలిటీ. ప్రతిదీ స్పిరిచువల్ మనకు అర్థం కావాలి. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, పాస్ట్ ఈజ్ ఇల్యూజన్, ప్రెజెంట్ ఈజ్ ఇల్యూజన్, ఫ్యూచర్ ఈజ్ ఇల్యూజన్ అని. అండ్ అద్వైతం ఏం చెప్తుంది? అంతా ఒక్కటే అని చెప్తుంది. తల్లి కడుపులో ఒక బిడ్డ ఉండేటప్పుడు దాన్ని పిండస్థానం అంటారు, పిండస్థాయి అంటారు. ఆ వ్యక్తి బయటకు వచ్చాక, ఒక ఏజ్ వచ్చాక, ఏదో ఒక రోజు ఆయుష్ అందరి శరీరం నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఆ జీవశక్తి బయటకు వెళ్ళిపోయాక, ఆ కార్యక్రమాలు చేసేసాక ఆ మనిషి శాంతి కొరకు మళ్ళీ చేసేది పిండమే. మరి అది ఇది ఒకటేనా? ఒక వ్యక్తి తల్లికి కొడుకుగా పుడితే ఆ వ్యక్తికి పెళ్ళి అయితే తన భార్యకి హస్బెండ్ అవుతాడు. బాబో పాపో వస్తే అదే వ్యక్తి తండ్రి అవుతాడు. ఆ పుట్టిన పిల్లలకి పెళ్ళై మనవలు వస్తే అదే వ్యక్తి తాత అవుతాడు. ఒకే వ్యక్తి హస్బెండ్ అవుతున్నాడు, మామ అవుతున్నాడు, నాన్న అవుతున్నాడు, తాత అవుతున్నాడు. ఇదంతా ఒకటి కాదా అని అద్వైతం చెప్తుంది. అద్వైతం నుంచి అందుకనే మనం సాంస్క్రిట్ వర్డ్ని తీసుకొచ్చాము. అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతోనే ప్రపంచానికి మన మేనిఫెస్టేషన్ అంటే ఇది, స్పిరిచువల్ రెమెడీస్ అంటే ఇది అని మనం చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా ఉన్నాం. సో 777 కనిపిస్తుంది అంటేనే స్పిరిచువల్గా మనం ముందుకు వెళ్తున్నాము. దాని అర్థం ఏంటి అంటే నీ కులదైవం, గృహదైవం, నీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉన్నాయి. యు హ్యావ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్ అని అర్థం. నవగ్రహాలు, పంచభూతాలు కూడా నీకు సహకరిస్తున్నాయి. ఇంకాస్త నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వు, ఇంకాస్త సబ్జెక్ట్ని పట్టుకో. యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు ఛాలెంజెస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఛాలెంజెస్ వస్తున్న కొద్దీ మనం ఎంత కమిటెడ్గా ఉన్నాము, ఎంత కసితో ఉన్నాము, ఎంత ఆకలితో ఉన్నాము, యూనివర్స్తో ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతున్నాం అనేది మన దగ్గర నుండి యూనివర్స్ చెక్ చేస్తుంది. ఎస్, హీఈస్ ద రైట్ పర్సన్ అని యూనివర్స్కి అనిపిస్తే ఇలా ఇటువైపుకి నెట్టేస్తుంది. ఇటువైపు డబ్బు, సంపద, ఐశ్వర్యం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి అన్నీ ఉంటాయి. మనం లావిష్ అబుండెన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది 3 ఇన్స్టెంట్ మేనిఫెస్టేషన్ కోడ్స్: 333, 555, 777. ఇది కనిపించిన ప్రతిసారి
మనం థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ గురూజీ అని చెప్పుకుంటూ 9 times ఆ నెంబర్ని మనం చాంట్ చేయాలి. ఎస్ 333 333 333 అలా 555 కనిపించిన సేమ్, 777 కనిపించిన సేమ్, అలా 9 times మనం చాంట్ చేసి అట్మోస్ట్ గ్రాటిట్యూడ్ చూపించుకొని ఇంకాస్త కసిగా ముందుకు వెళ్ళిపోవాలి మేనిఫెస్టేషన్లో. ఇది చేస్తే లావిష్ అబండెన్స్కి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. దిస్ ఈస్ ద సీక్రెట్. ఎస్. సో వంశీ గారు, Yes. ఇప్పటి వరకు మనము Mhm. మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. Yes, yes. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ Yes. అనుకోవచ్చు. Yes. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో Hmm. మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని Hmm. కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ Hmm. కూడా పెడుతున్నారు, Hmm. అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. Yes, yes. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్ Sure. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలవేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి, దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు, విశ్వజ్ఞానం అనంతం అమోఘం అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఎస్. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవంగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి. జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా
నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్న చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపం నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంట, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాస్ రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి. నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు ఒంగు అంటే అటు ఒంగుద్ది, ఇటువైపు ఒంగు అంటే ఇటు ఒంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్, మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి, విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి, మన చెడు కర్మలను తొలగించి
ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6 తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంతా శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి.